Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 36 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ట్రాన్సిస్టర్స్ గురించి స్టడీ చేసాం. పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. Today's topic is transistor configurations CB, CE and CC for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 26. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 4 స్టడీ చేస్తున్నాం. బేసిక్ ఎలక్ట్రానిక్స్, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్. లాస్ట్ క్లాస్లో ట్రాన్సిస్టర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ అంటే తెలుసుకోవాలి. ట్రాన్సిస్టర్ విన్యాసాలు అంటే సర్క్యూట్లో ట్రాన్సిస్టర్ని ఎలా కనెక్ట్ చేయాలి అని 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఆర్ సిబి కాన్ఫిగరేషన్. ఉమ్మడి ఆధార విన్యాసం అని పిలుస్తాం. ఇక్కడ సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే మీరు బేసు ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంటుంది. సో ఇఫ్ ది బేస్ ఈజ్ కామన్ టు both input and output circuits, it is known as common base configuration, simply known as CB configuration. ఆధారం అనేది నివేశానికి నిర్గమానికి ఉమ్మడిగా ఉంటుంది. ఇన్పుట్ అంటే నివేశం, అవుట్పుట్ అంటే నిర్గమం. ట్రాన్సిస్టర్లో మనం 3 టెర్మినల్స్ చెప్పుకున్నాం: ఎమిటరు, బేసు, కలెక్టర్. ఇందులో డోపింగ్ కన్సిడర్ చేస్తే ఎమిటర్ అనేది హెవీలీ డోప్డ్ అవుతుంది, బేస్ అనేది లైట్లీ డోప్డ్, కలెక్టర్ అనేది మోడరేట్లీ డోప్డ్. సో ఉద్గారకం అత్యధిక మాదీకరణంతో ఉండాలి, ఆధారం అత్యల్ప మాదీకరణంతో ఉండాలి, సేకరణి రెండిట్లకి మధ్యస్థంగా ఉండాలి మాదీకరణం. సెకండ్ వన్ ఈజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆర్ సిఈ కాన్ఫిగరేషన్. ఉమ్మడి ఉద్గారక విన్యాసం అని పిలుస్తాం. సో ఇక్కడ ఎమిటరు ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంటుంది. సో సింబల్ తోటి దీన్ని సర్క్యూట్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇఫ్ ది ఎమిటర్ ఈజ్ కామన్ టు బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. థర్డ్ వన్ ఈజ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఆర్ సిసి కాన్ఫిగరేషన్. ఉమ్మడి సేకరణి విన్యాసం అంటాం. ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి కలెక్టర్ కామన్గా ఉంటుంది. సో ఇఫ్ ది కలెక్టర్ ఈజ్ కామన్ టు బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సేకరణి అనేది నివేశానికి నిర్గమానికి ఉమ్మడిగా ఉంటుంది. సో సిబి కాన్ఫిగరేషన్కి వస్తే సిబి విన్యాసం సర్క్యూట్ ఇలా వేస్తాం. ఒక ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఉంటుంది. ఎమిటర్కి బేస్కి మధ్యలో ఒక బ్యాటరీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం, విఈఈ. అలాగే బేస్కి కలెక్టర్కి మధ్యలో విసిసి అనే పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం. ఆర్ అనే రెసిస్టెన్స్కి అక్రాస్గా అవుట్పుట్ మెజర్ చేస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ కరెంట్ ఐసి, ఇన్పుట్ కరెంట్ ఐఈ, ఈ రెండిట్లకి రేషియో రాస్తే దాన్ని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం. ఏసీ సిగ్నల్ అప్లై చేయనప్పుడు, అంటే వితౌట్ అప్లయింగ్ ఏసీ సిగ్నల్, దీన్ని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేసి ఆల్ఫా డీసీ అంటాం. ఫార్ములా -IC/IE. ఇక్కడ నెగిటివ్ సైను ఐసి ట్రాన్సిస్టర్లోంచి బయటికి వెళ్తోంది అని చెప్తుంది కరెంట్. సో ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ కలెక్టర్ కరెంట్ టు ఎమిటర్ కరెంట్ అని చెప్తాం.
ఏసీ సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఆల్ఫా ఏసీతో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా మైనస్ డెల్టా ఐసి బై డెల్టా ఐ. సో ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ టు చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్. సేకరణ విద్యుత్ ప్రవాహంలో మార్పుకి అలాగే ఉద్గారకం విద్యుత్ ప్రవాహంలో మార్పుకి నిష్పత్తి అని చెప్తాం. ఆల్ఫా వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ 0.9 టు 0.99. సెకండ్ కాన్ఫిగరేషను సిఈ కాన్ఫిగరేషన్, సిఈ విన్యాసం. సో సర్క్యూట్ తీసుకుంటే బేస్కి ఎమిటర్కి మధ్యలో విబిబి అప్లై చేస్తాం వోల్టేజ్, కలెక్టర్కి ఎమిటర్కి మధ్యలో విసిసి, అలాగే ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఒకటి, రెసిస్టెన్స్కి అక్రాస్గా అవుట్పుట్ కరెంట్ అంటే ఐసి, ఇన్పుట్ కరెంట్ అంటే ఐబి. ఈ రెండిట్లకి రేషియో రాస్తే దాన్ని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం. విద్యుత్ ప్రవాహ వర్ధక గుణకం అని పిలుస్తాం దీన్ని. సో ఇక్కడ బేటాతో రిప్రజెంట్ చేస్తాం దీన్ని. బేటా డీసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి. ఇది ఏసీ సిగ్నల్ అప్లై చేయకపోతే. సో బై అప్లయింగ్ ఏసీ సిగ్నల్ బేటా ఏసీతో రిప్రజెంట్ చేస్తాం దీన్ని డెల్టా ఐసీ బై డెల్టా ఐబి. సో ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ టు చేంజ్ ఇన్ బేస్ కరెంట్. సేకరణ విద్యుత్ ప్రవాహంలో మార్పుకి ఆధారం విద్యుత్ ప్రవాహంలో మార్పుకి గల నిష్పత్తిని విద్యుత్ ప్రవాహ వర్ధక గుణకం అని పిలుస్తాం. బేటా వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ 20 to 500. థర్డ్ టైపు సీసీ కాన్ఫిగరేషన్, సీసీ విన్యాసం అని పిలుస్తాం. సర్క్యూట్ ఇలా ఉంటుంది. బేస్కి కలెక్టర్కి మధ్యలో విబిబి అప్లై చేస్తాం, ఎమిటర్కి కలెక్టర్కి మధ్యలో విఈఈ అప్లై చేస్తాం. ఇక్కడ అవుట్పుట్ కరెంట్ అంటే ఐఈ, ఇన్పుట్ కరెంట్ అంటే ఐబి. ఈ రెండిట్లకి రేషియో రాస్తే కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం. సో వితౌట్ అప్లయింగ్ ఏసీ సిగ్నల్ గామా డీసీ ఈజ్ గివెన్ బై ఐఈ బై ఐబి. సో ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఎమిటర్ కరెంట్ టు బేస్ కరెంట్. ఏసీ సిగ్నల్ అప్లై చేసినప్పుడు దీన్ని గామా ఏసీతో రిప్రజెంట్ చేస్తాం డెల్టా ఐఈ బై డెల్టా ఐబి. సో చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్కి చేంజ్ ఇన్ బేస్ కరెంట్కి రేషియో అని చెప్తాం దీన్ని. సో ఈ 3 కాన్ఫిగరేషన్స్లోనూ వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామాల మధ్య రిలేషన్ ఏమిటి అని అడిగితే ఇందాక మనం రాసిన ఫార్ములాని సింప్లిఫై చేసుకుంటే ఇవి వస్తాయి. ఇవన్నీ కూడా రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఫస్ట్ వన్ ఈజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. సెకండ్ వన్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా. థర్డ్ వన్ ఈజ్ 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ బీటా. ఫోర్త్ వన్ ఈజ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ ఆల్ఫా. లాస్ట్ వన్ ఈజ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా. ఇవన్నీ కూడా ఆల్ఫా బీటా గామాల మధ్య రిలేషన్. సో దీంతో మనకి యూనిట్ 4 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 5 స్టార్ట్ చేద్దాం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.